ఫ్రెండ్స్, వెల్కమ్ టు అషు బ్లాగ్స్. ఈ రోజు చేపల కర్రీ చేస్తున్నా. ఎందుకంటే మా ఆడబిడ్డ వచ్చింది, ఆమె కోసం స్పెషల్ చేస్తున్నా. ప్రాసెస్ మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. ఎప్పుడైనా ఏదైనా కర్రీస్ చేసినప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉల్లిగడ్డ చేపల కూర చేసేటప్పుడు ఉల్లిగడ్డ కాల్చుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన కొబ్బరి కాల్చుకోవాలి. చేపల కర్రీ చాలా బాగుంటుంది. కొబ్బరి కాల్చుకొని తీసుకున్నా. ఇది మిక్సీ పట్టుకున్నా. ఇలా కొన్ని గస మసాలా వేస్తున్నా, ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంది. మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా చేపల కూర వండేటప్పుడు ఇలాంటి పెద్ద గిన్నె పెట్టుకుని వండుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలో. సో పచ్చిమిర్చి, మిర్చి వేసుకున్నాం. పేస్ట్ వేసుకుందాం. సో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఫ్రెష్గా నూనె పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి బాగా కలుపుకున్నాం. పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకున్నాం. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. టీ స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. స్పైసీ వేసుకున్నాం. మెంతుల పొడి ఫ్రై చేసుకొని దంచుకున్నాం. 1.5 స్పూన్ జీలకర్ర, మెంతుల పొడి. అంతే అండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. సైజంతా చింతపండు నానబెట్టుకోవాలి ఫస్టే. సో ఇప్పుడు ఇది తీసుకొని వాటర్ అందులో కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఇలా పెట్టుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని వేసుకున్నాం. స్పూన్ వేస్తున్నాం. మసాలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసుకున్నాం. అంతా వేస్తున్నాం. కలుపుకున్నాం. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. కొంచెం గరం మసాలా. సో చేపలు ఫస్ట్ ఒక 4 సార్లు కడుక్కొని ఉప్పు ఇంకా నిమ్మకాయ వేసుకుని నానబెట్టిన. ఎందుకు ఇట్లా నానబెట్టిన అంటే ఇది స్మెల్ రాదు, చేపల స్మెల్ కౌసు వాసన, అందుకోసం ఇట్లా నానబెట్టుకోవాలి. సో మనం ఎప్పుడైతే ఈ కూరలు వేసుకుంటామో అప్పుడు వాటర్ తీసేసి అందులో వేసుకుంటాం. ఇప్పుడు వేసుకుందాం. సో మంచి పీసెస్ అయితే మా అన్నయ్య కోసం చేపల ఫ్రై చేస్తానికి తీస్తున్నా పక్కన. చేపలు యాడ్ చేసుకుంటాం. సో లైట్గా ఒకసారి కలుపుకుందాం. ఇది ఇప్పుడే ఇక కలపడం, తర్వాత కలుపుకుంటాం. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఇక బాగా కుక్ చేసుకుందాం. సో చేపల ఫ్రై కోసం ప్రాసెస్ చెప్తున్నాను నేను. చేపలు నీట్గా కడుక్కొని ఇలా 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. కొంచెం మెంతుల పౌడర్,
సోయా సాస్, ఇది కూడా 3 స్పూన్స్. చేపల కూర ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెమ్మదిగా చేసుకోవాలి, చేపలు విరిగిపోతాయి. వేసుకున్నాం కదా, సో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి కదా. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం చేపలకు. సో నేను చేపల ఫ్రై చేసానికి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. సో కోకోనట్ ఆయిల్ తోటి చేస్తే చేపల ఫ్రై బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో కరివేపాకు వేసుకోవాలి చేపల ఫ్రై చేసినప్పుడు ఎప్పుడైనా. కొంచెం టేస్ట్ చూస్తున్నాం, ఉప్పు సరిపోయిందో లేదు. సరిపోయింది. ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్ని సరిపోయినా లేదనేది టేస్ట్ చేసుకోవాలి. అన్ని సరిపోయినా చాలా బాగుంది టేస్ట్. చేపలు అయితే ఫ్రై అయినాయి, ఇంకో ఒక 5 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకున్నాం. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న చేపల కూర. అంతండి, ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుని పని. సో మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నెమ్మదిగా కలుపుకొని బంద్ చేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేద్దాం. హాయ్, చేపల కూర ఎలా ఉందో మీరు కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా గట్టిగా కొట్టండి. సో విన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.